जाना ఇప్పుడు 70% దాదాపు అయిపోయింది. 30% దాదాపు 6 months అయిపోతుంది. 6 లేదంటే 1 year. 2017 అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ బ్రిడ్జ్కి ఫౌండేషన్కి ఇనాగ్రేషన్ చేశారు. అప్పటి నుంచి ఇంకా దాదాపు 1 year బాగా నడిచింది వర్క్. దాని తర్వాత గత 5 yearsలో మెల్లగా నడుపుకుంటూ దాదాపు ఇంకా సగం పని కూడా పూర్తి కాలేదు. ఖచ్చితంగా మేము ఈ 1 year లోపల ఈ బ్రిడ్జ్ మేము ఎట్లన్నా ఈ నందమూరి నగర్ వాళ్ళకి కానీ వైఎస్ఆర్ నగర్ వాళ్ళకి కానీ అప్పుడు మనం హామీ ఇచ్చినాము, ఎంత వీలైతే అంత తొందరగా ఈ బ్రిడ్జ్ కంప్లీట్ చేస్తామని. అట్లనే ఎందుకంటే ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేస్తే దాదాపు 30 గ్రామాలు ఇక్కడి నుంచి 30 విలేజెస్కి ఇది ఉంటుంది, ఈజీ వే ఉంటుంది. దానికోసం మేము ఈరోజు వచ్చినాము, దీనికి ఇన్స్పెక్షన్ చేసినాము. దానికోసం మేము కాంట్రాక్టర్ గారు కూడా చెప్పి ఎంత వీలైతే అంత తొందరగా ఒక పరుగు గారికి కూడా చెప్పి వాళ్ళు కూడా పర్సనల్ ఇన్వాల్వ్ అయ్యి, ఎందుకంటే మా స్థలాలు కూడా ఉన్నాయి, నాన్న అప్పుడే చెప్పినారు, అక్కడ కూడా మా ఏమంటే 14 సెంట్ భూమి అక్కడ ఫ్రీగా ఇస్తారని చెప్పారు. దానికోసం ఖచ్చితంగా నంద్యాల ప్రాంతం కోసం, నంద్యాల డెవలప్మెంట్ కోసం మా సొంత ఆస్తులు ఎప్పుడు ఇది చేసాం, ఇప్పుడు కూడా మనం ఖచ్చితంగా చేసి కంపల్సరీ ఈ 5 yearsలో నంద్యాలకి చాలా డెవలప్ చేస్తామని కోరుకుంటూ సెలవు. జై హింద్, జై తెలుగు. ఈరోజు ఈ నందమూరి నగర్ వైఎస్ఆర్ నగర్కు సంబంధించినటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జి దగ్గరికి పరిశీలించడానికి వచ్చినటువంటి ఫిరోజ్ గారికి, అలాగే మా తోటి కౌన్సిలర్ అయిన మామిడి నారాజు గారికి, వచ్చిన స్నేహితులకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా 2017లో నారా చంద్రబాబు నాయుడు గారు భూమి పూజ చేయడం జరిగింది. తర్వాత 2019 లోపల పిల్లర్ వేయడం జరిగింది. ఈ 5 సంవత్సరాలు జరిగిపోయిన 5 సంవత్సరాలలో ఏ చిన్న వర్క్ కూడా జరగడం లేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఏ వర్క్ జరగలేదు, ఏ ఎమ్మెల్యే పట్టించుకోలేదు. ఇప్పుడు ఫరూక్ సార్ గారు మినిస్టర్ అయ్యారు, కాంట్రాక్టర్ గారిని ఫిరోజ్ గారు పిలిపించారు. వెంటనే వీలైనంత తొందరగా బ్రిడ్జి వర్క్ కంప్లీట్ చేస్తామని చెప్పి కాంట్రాక్టర్ చెప్పడం జరిగింది. ఈ కాంట్రాక్టర్ కూడా 3వ వాడు ఈ బ్రిడ్జి పనులు చేయడానికి. ఎవరు రాకుండా అంటే 3వ అతను బలవంతంగా పిలుచుకొచ్చి పనులు చేయించుకుంటున్నాము. దాదాపుగా 1 year లోపల మొత్తం కంప్లీట్ చేస్తామని చెప్పి ఆయన తెలియజేశారు. వీళ్ళని తొందరగా వర్క్ కంప్లీట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ల్యాండ్ ఎక్వేషన్ ప్రాబ్లం మెయిన్ ఉంది. ల్యాండ్ ఎక్వేషన్ పేమెంట్ కాలేదు, మనకి కూడా పేమెంట్ ఒక బిల్ కూడా మా పేమెంట్ కాలేదు. అసలు మెయిన్ ల్యాండ్ ఎక్వేషన్ పేమెంట్. ల్యాండ్ ఎక్వేషన్ గురించి మెయిన్ ల్యాండ్ ఎక్వేషన్ పేమెంట్ కాలేదు. ఒకటి కూడా ఇటువైపు కాలేదు, అటువైపు కాలేదు, నంద్యాల వైపు కాలేదు, ఇటువైపు కాలేదు. దాని గురించి ప్రస్తుతానికి స్టార్టింగ్లో ఉంది. ఎమ్మెల్యే గారు మా అబ్బాయి ఫిరోజ్ అన్న వచ్చినాడు. ఫిరోజ్ అన్న కొద్దిగా చొరవ తీసుకొని ఎమ్మెల్యే గారు తీసుకుపోయి డిపార్ట్మెంటల్ వాళ్ళని కొద్దిగా ఇచ్చేసి వాళ్ళకు సజెషన్ ఇచ్చి పేమెంట్ కొంచెం క్లియర్ చేస్తే మేము కూడా కొద్దిగా ప్రొసీడ్ చేయడానికి వీలుంటాం, ఫర్దర్ ప్రొసీడ్ చేయడానికి.